ఎలమంచి పంపాది ఏరుతుమాపట్నం వీరితో పాకనాట దేశం మొదలు వాళ్ళ అన్నలు వేలేనారు అయోధ్య నగరం, వాళ్ళ తాతలు వేలేనారు ద్వారకా నగరం, కన్నయ్యలు వేలేనారు పెరిగివరి కొండ. అంటే ఈ యాదవులు వెయ్యాతి సంతతి యాదవ మునులు 56 గర్భిశ్రీమంతులు 6 లక్షల యాదవులు అడ్డనేల కమ్మటం రఘుపతి పల్లికొండ ఈ రామకలగోత్రం. అంటే ఆనాడు మనకు ఎలమంచి పంపాది ఏరుతుమాపురం పట్టణంలో ఈ యాదవ రాజులంతా అక్కడ జీవిస్తున్నారయ్యా. అందరికన్నా పెద్దవాడు అయ్య సింహాద్రి రాజా, వాళ్ళ తాతలే 7 మంది. వేదం పోతే తాత, విజయం పోతే తాత, రక్తం పోతే తాత, రాయం పోతే తాత, పంచం పోతే తాత, ఖడ్గం పోతే తాత, విజయం పోతే తాత, వీరం పోతే తాత, ఆవుల ఒగ్గినాల తాత, ఆవుల సుగ్గినాల తాత, ఆవుల ఒలురాజు తాత, ఒలురాజు వల్లమ్మ వలప కుమారులు, పంచగలుగురు పరివేయమనులు. అంటే ఆనాడు భారతంలో అంటే పంచపాండవులతో సమానం 5 మంది ఉన్నారు. ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకుల సహదేవుడు. వాళ్ళ 5 మంది ఎలాగున్నారు ఈ యాదవులు. వెనుమకొండ పట్టణంలో వీళ్ళు 5 మంది ఉన్నారయ్యా. వీళ్ళు ఎవరెవరంటే అందరికన్నా పెద్దవాడు అయ్యా సింహాద్రి రాజు, అతనికన్నా చిన్నవాడు పెద్దిరాజు, అతనికన్నా చిన్నవాడు గణనోకరాజు, అతనికన్నా చిన్నవాడు గణనోకరాజు, అతనికన్నా చిన్నవాడు మందుల ఆవల పోలురాజు అనగా. ఈ పోలరాజు శివుని వరప్రసాది 3000 పూజ చేయగల మూర్తి గల రాజు, 6000 పూజ చేయ ఆర్థమైన రాజు. ఆనాడు యాదవ అంట దిబ్బు కలిసి ఎలాగుతా ఉండేదంట. ఇప్పుడు ఎలాగుతా ఉన్నది. మధ్యాహ్నం 11 అయితే చాలు మళ్ళీ ఎలాగుతుంది. గాంజా 11 అయిందంటే సూపర్ గా ఎలాగుతుంది. ఇప్పుడు 10 అవుతుంది. అది అయితే ఆనాడు మడుగు వల్లబల పోలురాజు కుమారుడు మడుగుల బతినయ్య ఆ ఈశ్వరుడు బట్టు ఒక లీలగా జన్మించుకున్నాడు. నేనవయ్యా దైవం